ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అద్దరిపోయే కాంబో ఆఫర్స్తో వచ్చేసానండి. చాలా అంటే చాలా లో ప్రైస్తో కాంబో ఆఫర్స్, అది కూడా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసాయి అనమాట. సూపర్ కలెక్షన్ అంతా వచ్చేసాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. వీడియోలోకి వెళ్ళే కంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను నెక్స్ట్ ఆఫర్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇక లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నాకే వీడియోని కంటిన్యూ చేయండి. ఇక వీడియోలో క్లియర్గా అన్ని డౌట్స్ క్లియర్ చేస్తాను. 1 by 1 అంతా కూడా. ఆర్డర్ ఎలా పెట్టాలి, సిఓడి అవైలబుల్ ఉందా లేదా, డెలివరీ టైం ఎన్ని రోజులు, డ్యామేజ్ వస్తే ఎలాగా, క్వాలిటీ ఎలా ఉంటుంది, ఓపెనింగ్ వీడియో ఎలా తీయాలి, ఫ్రీ షిప్పింగా, ఎక్స్ట్రా షిప్పింగా, కలర్ ఇష్యూస్ వస్తే ఎలాగా, సైజెస్ ఇష్యూస్ వస్తే ఎలాగా, పేమెంట్ ఎలా చేయాలి, స్క్రీన్ షాట్స్ ఎలా తీయాలి, కాల్స్ చేయొచ్చా లేదా, ఓన్లీ మెసేజెస్ ఏనా, ఇలా బోలెడన్ని డౌట్స్ అందరికీ వస్తున్నాయి కదా. అన్నిటినీ 1 by 1 క్లియర్ చేస్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని వింటూ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పటికి కూడా మీరు సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూగా చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అంతా నీట్గా క్లియర్గా వింటూ చూడండి. అప్పుడే మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అడిగే డౌట్ ఆర్డర్ ఎలా పెట్టాలి. వీడియోలో ఫస్ట్ చెప్పేది ఆర్డర్ ఎలా పెట్టాలని. బట్ అయితే మళ్ళీ అందరూ కూడా వీడియోలో చెప్పేది వినరు. తర్వాత ఫస్ట్ అడిగేది అది ఎలా ఆర్డర్ పెట్టాలి అన్నట్లు. చాలా చాలా సింపుల్ అండి. ఇక్కడ డిస్ప్లే మీద కనిపిస్తున్న ఏదైనా నచ్చింది అనుకోండి, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. అక్కడ డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి అవైలబిలిటీ చెక్ చేయండి. అవైలబుల్ ఉంది అని అనగానే చెక్ చేసిన తర్వాత చెప్తాను. ఉందనగానే ఆర్డర్ ఈజీగా పెట్టుకోవచ్చు. ఎలాగా పేమెంట్ చేయాలి అని, పేమెంట్ చేయాల్సిన డీటెయిల్స్ చెప్తాను. అలాగే అడ్రస్ ఎలా పెట్టాలని కూడా ఆ ఫార్మేట్ పెడతాను. ఆ ఫార్మేట్ ప్రకారం అడ్రస్ పెట్టేసి పేమెంట్ స్క్రీన్ షాట్ పెట్టేస్తే ఆర్డర్ అనేది బుక్ అయిపోతుంది. అంతే, చాలా చాలా సింపుల్ అనమాట. ఇక మీరు ఈ డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి హాయ్ అని పెట్టగానే ఆటోమేటిక్గా వాట్సాప్ గ్రూప్ లింక్స్ వస్తాయండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అందులో మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. మీ నెంబర్ వేరే ఎవరికి కనిపించకుండా సెక్యూరిటీ చేసామన్నమాట. మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ నెంబర్ ఎవరికి కనిపించదు, ఎవరి నెంబర్స్ మీకు కనిపించదండి. కమ్యూనిటీ గ్రూప్ కాబట్టి ఒక్కరొకరికి కనిపించకుండా వేరే వాళ్ళు మీ నెంబర్ని మిస్యూజ్ చేయకుండా చాలా జాగ్రత్తగా మేము గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత మీరు స్టోరేజ్ ప్రాబ్లము, ఫోన్ ఖరాబ్ అవ్వకుండా కూడా మీ స్టోరేజ్ అయితే ఏవి కావన్నమాట. ఓన్లీ వాట్సాప్ గ్రూప్లో మాత్రమే ఉంటాయి. గ్యాలరీలోకి అస్సలు ఏ వీడియో ఏ ఫోటో రావన్నమాట. మీరు ఇంకా టెన్షన్ లేకుండా లేట్ చేయకుండా వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రీసెల్లింగ్ బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎటువంటి ₹1 ఇన్వెస్ట్మెంట్ లేకోకుండా హ్యాపీగా ఇంట్లో కూర్చొని మొబైల్ ఉండాలి, అందులో డేటా ఉండాలి, అంతే. ఇంకా హ్యాపీగా గేమ్ ఆడుకుంటూ రీసెల్లింగ్ బిజినెస్ అనేది చేయొచ్చు. మీకు ఒకవేళ ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారు అంటే ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే అడగండి. ఎలా చేయాలనేది కూడా నేను క్లియర్ చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే అడగచ్చు. ఓకేనా? మీకు ఫుల్ సపోర్ట్, రీసెల్లింగ్ చేయాలనుకున్న వాళ్ళకి, రీసెల్లర్స్కి ఫుల్ సపోర్ట్ ఉంటుందండి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. మీరు జర్నీ చేస్తున్నప్పుడు కూడా, ట్రావెలింగ్లో కూడా, బస్లో కానీ ఎక్కడ వెయిట్ చేస్తున్నా సరే, లేదా మీకు హెల్త్ బాగాలేక బెడ్ రెస్ట్లో పడుకొని కూడా రీసెల్లింగ్ బిజినెస్ చేసుకోవచ్చు. ఇంత ఫ్లెక్సిబుల్గా ఉండే రీసెల్లింగ్ చేసుకునే బిజినెస్ని ఎవరైనా వదులుకుంటారా చెప్పండి? అందరూ ట్రై చేయండి. ఎలాంటి వాళ్ళైనా ఏదైనా జాబ్ ఆపర్చునిటీ అంటే జాబ్ కంటే కంపల్సరీగా టైం టు టైం వెళ్ళాల్సి ఉంటుంది. ఇది అలా కాదు. ఏ టైం మీకు దొరికితే ఆ టైంలో చేసుకోవచ్చు. మీరు వేరే ఊరికి వెళ్ళాలన్నా ఎలాగైనా, అంటే మనకి ఎలా ఉంటుందంటే వెకేషన్కి ఎంజాయ్ చేస్తున్నట్లుగా చేసుకోవచ్చు అనమాట. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఇంత ఫ్లెక్సిబుల్గా ఉండే జాబ్ అయితే ఏది ఉండదు. హ్యాపీగా ఆరాంగా ఎక్కడైనా చేసుకోవచ్చు. ఒకవేళ మేము ఇప్పుడు పెళ్ళి ఉంది, వేరే ఊరికి వెళ్తాము అన్నా కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఓన్లీ మీ మొబైల్ డేటా ఉండాలి, సిగ్నల్ ఉండాలి, ఫోన్ ఉండాలి. గేమ్ ఆడుతున్నట్లుగా బిజినెస్ చేసుకోవచ్చు. ఇంకా డీటెయిలింగ్గా మీకు కావాలి అనుకుంటే మీరు నాకు
తెలీదు, ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్నా, డీటెయిల్స్ చెప్పండి అంటే ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మీకు ఏ డౌట్ వచ్చినా క్లియర్ చేస్తాను, టెన్షన్ లేదు. హ్యాపీగా రీసెల్లింగ్ బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ ఎలా పెట్టాలి అనేది చెప్పాను కదండి. ఒకవేళ మీకు గ్రూప్లో జాయిన్ అవుతారు, గ్రూప్లో డైలీ అప్డేట్స్ విత్ ప్రైస్తో వస్తుంటాయి. మీరు అప్డేట్స్ అనేది ఫాలో అవుతూ ఉంటే సరిపోతుంది అనమాట. మీ ఏదైనా నచ్చింది అనుకోండి, గ్రూప్లోది కావచ్చు లేదా ఇక్కడిది కావచ్చు, స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టేసి అవైలబిలిటీ చెక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఆర్డర్ ఎలా పెట్టాలి చెప్పాను. పేమెంట్ ఎలా చేయాలి? పేమెంట్ ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అండి, సిఓడి అయితే అవైలబుల్ లేదు. నెక్స్ట్ ఫర్దర్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం, ప్రజెంట్ అయితే లేదండి. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఎనీ ఆన్లైన్ పేమెంట్ అండి, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, తర్వాత స్కానర్ పెట్టమంటే స్కానర్ పెడతాము. ఇంకా ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అండి, బ్యాంక్ డీటెయిల్స్ పెట్టమన్నా కూడా బ్యాంక్ డీటెయిల్స్ పెడతాము. ఎనీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పేమెంట్ చేసి తర్వాత ఆ స్క్రీన్ షాట్ పెట్టాల్సి ఉంటుంది. స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత అడ్రస్ ఫార్మేట్ పెడితే ఆ ఫార్మేట్ ప్రకారం అడ్రస్ పెడితే ఆర్డర్ అనేది బుక్ అవుతుంది. ఇక ఒకవేళ మా దగ్గర క్యాష్ ఉందండి, మా దగ్గర లేదు అమౌంట్, మాకు అటువంటి అకౌంట్లు లేవన్నా సరే అండి, ఫ్రెండ్స్కో పక్కింటి వాళ్ళకో తెలిసిన వాళ్ళకి మీరు క్యాష్ ఇచ్చేసి మీరు వాళ్ళ నెంబర్ నుంచి ఫోన్పే చేయించినా కూడా ఇప్పుడు ఏ నెంబర్ నుంచి ఆర్డర్ పెడుతున్నారో ఆ నెంబర్ నుంచి స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుందండి. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుంది. మీరు ఇంట్లో కూర్చొని మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఒకవేళ విలేజ్ అయినా సరే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇండియన్ పోస్ట్ ద్వారా వచ్చేస్తాయండి. గాబరా పడాల్సిన అవసరం లేదు. మీ అడ్రస్కి వచ్చే వరకు టోటల్ రెస్పాన్సిబిలిటీ మాది, అందులో మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదండి. ఇక డెలివరీ టైం, ఆర్డర్ పెట్టేశారు, ఆర్డర్ అయిపోయింది. డెలివరీ టైం అంటే మీ అడ్రస్కి డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉందంటే 8 to 10 వర్కింగ్ డేస్లో వస్తుందండి. లేదు ఇండియన్ పోస్ట్ అనుకోండి, సారీ డిటిడిసి కొరియర్ అవైలబుల్ ఉంటే 5 to 8 వర్కింగ్ డేస్లో వస్తుంది. లేదు ఇండియన్ పోస్ట్ అంటే 8 to 10 వర్కింగ్ డేస్లో వస్తుందండి. ఏదైనా కొరియర్ ఇష్యూ అయినా లేట్ అయినా ప్రాబ్లం అవ్వకూడదని ఎక్కువ టైం చెప్తాం, లేదా మేము చెప్పిన టైం కంటే ముందే వచ్చేస్తుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా మీరు ఆర్డర్ పెట్టగానే ఆర్డర్ కన్ఫర్మేషన్ తీసుకోండి. ఆర్డర్ బుక్ అయింది, తర్వాత డీటెయిల్స్ అన్నీ పెడతాము. ఆర్డర్ బుక్ అయిందని చెప్తేనే ఆర్డర్ బుక్ అయినట్టు. ఒక్కొక్కసారి ఆర్డర్ బుక్ చేసినా కూడా ఆర్డర్ కన్ఫర్మేషన్ అనేది చేయకుండా ఉంటాము. అప్పుడు ఒకసారి బుక్ చేశారా లేదా అని కన్ఫర్మేషన్ వచ్చే వరకు చేయండి. తర్వాత మీకు 2 to 5 వర్కింగ్ డేస్లో ట్రాకింగ్ ఇస్తాము. ట్రాకింగ్ ఇచ్చే లోపలికే మీకు ఆల్రెడీ డెలివరీ అయిపోతుంది అనమాట. చాలా వరకు ట్రాకింగ్ అవసరం ఉండదు. ఇక ఏదైనా ప్రోడక్ట్ వచ్చింది డ్యామేజ్ వస్తే ఎలాగా అన్నది, ఏదైనా డ్యామేజ్ వచ్చినా సరే అండి, ఓపెనింగ్ వీడియో ప్రూఫ్తో ఎక్స్చేంజ్ ఉంటుంది. ఓపెన్ చేయక ముందు నుంచి వీడియో తీయాలి. ప్రాపర్ ఓపెనింగ్ వీడియో ఎలా తీయాలనేది క్లియర్గా చెప్తాను, వినండి. ఓపెనింగ్ వీడియో ప్రూఫ్తో ఏదైనా డ్యామేజ్ ఉన్నా లేదా మీరు ఆర్డర్ చేసిన డిజైన్ కాకుండా వేరే డిజైన్ వస్తే ఎక్స్చేంజ్ అనేది ఉంటుందండి. ప్రాపర్ ఓపెనింగ్ వీడియో తీయాలండి. ఓపెన్ చేయక ముందు నుంచి వీడియో తీయాలి. మధ్యలో ఇక్కడ కట్ చేయకూడదు, ఫాస్ట్ చేయకూడదు. సారీ అండి, నైట్ 2 o'clock అప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నా, అందుకే ఆవలింపులు వస్తున్నాయి. సారీ ఫర్ డిస్టర్బింగ్. మధ్యలో ఎక్కడ కట్ చేయకూడదు, ఫాస్ట్ చేయకూడదు అండి. పైన నుంచి ఒకరు వీడియో తీస్తుంటే కింద నుంచి ఒకరు ఓపెన్ చేయాలన్నమాట. కంపల్సరీగా ఇంకొకరు హెల్ప్ తీసుకోవాలండి. ఒకరే ఒక హ్యాండ్తో ఓపెన్ చేస్తూ ఒక హ్యాండ్తో వీడియో తీస్తుంటే అది అస్సలు సెట్ అవ్వదు. ఒకవేళ ఈవినింగ్ టైం వచ్చింది అనుకోండి కొరియరు, మీకు ఒకవేళ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వెయిట్ చేసి సన్లైట్ కింద కానీ లేదా ఇంట్లో ఫుల్ లైట్ కింద కానీ డార్క్ కాకోకుండా ఫుల్ లైటింగ్లో వీడియో తీయాల్సి ఉంటుంది. ప్రాపర్ ఓపెనింగ్ వీడియో తీయాలి. ఏదైనా డ్యామేజ్ వచ్చినా క్లియర్గా చూపించాలి. ప్రోడక్ట్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా చూపించాలండి. ఇలాగా ప్రాపర్ ఓపెనింగ్ వీడియో తీసిన తర్వాత దాని ప్రూఫ్తో మీది డ్యామేజ్ వచ్చినా లేదా మీరు ఆర్డర్ చేసిన డిజైన్ కాకుండా వేరే డిజైన్ వస్తే ఎక్స్చేంజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. దాంట్లో టెన్షన్ ఏం లేదు. సారీ అండి. ఫుల్ డే స్టోర్లో అయితే హెవీ క్రౌడ్ వచ్చేస్తుంది. ఫుల్ బిజీగా ఉన్నాము. దాంతో ఈ టైంలో వరకు ఉండేసరికి చాలా నిద్ర వస్తుంది. అందుకే ఇప్పటికే 15 days అవుతోంది. అందుకే వీడియో పెట్టాలంటే అని ఈ టైం వరకు మేల్కొని మరీ వీడియో చేస్తున్నాను. సారీ.
టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక తర్వాత చాలామంది ఫ్రీ షిప్పింగ్ అని అడుగుతుంటారండి. ఫ్రీ షిప్పింగ్ అని రాశాను అంటే ఫ్రీ షిప్పింగ్, ఏమీ రాయలేదు అంటే ఎక్స్ట్రా షిప్పింగ్. ఈ వీడియోలోటివన్నీ కూడా ఫ్రీ షిప్పింగే. కాంబో ఎన్ని పెట్టామో ఇవన్నిటి కూడా కాంబో ప్రైజెస్. ఒకటి ఉంటే ఒకదాని ప్రైజు, ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయంటే ఆ కాంబో ప్రైజ్ అంతా అదే అనమాట. ఒకవేళ మేము ఒకదాని ప్రైజే పెట్టాము, 4-5 ఉన్నాయి అంటే అప్పుడు ఈచ్ ప్రైజ్ అని రాస్తామన్నమాట. ఈ వీడియోలో ఏమీ రాయలేదు అంటే అది కాంబో ప్రైజ్ అని అర్థం. ఇక నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ అండి. క్వాలిటీ వీడియోలో చూపించినట్లు యాస్టీజ్ అలాగే వస్తుంది, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంటే ఇంత లో ప్రైస్కి ఎలా ఇస్తున్నారు, ఫేకా జెన్యూనా ఎట్లా ఏమని చాలా డౌట్స్ అందరూ అడుగుతుంటారు. బట్ మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదండి. చాలామంది తీసుకున్న వాళ్ళంతా కామెంట్ పెట్టారు. తర్వాత ఇంకొకటి ఏమంటే రీసెంట్గా స్టోర్ స్టార్ట్ చేసాము, స్టోర్ ఓపెన్ అయింది. మీకు ఒకవేళ అలా ఏ డౌట్ ఉన్నా సరే అనంతపూర్ వాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ స్టోర్కి విజిట్ అయ్యి మీరు చూసి మరి తీసుకోవచ్చు అనమాట. మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదండి. ఫేక్ కాదు, జెన్యూనే. మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీకు ఏ డౌట్ వచ్చినా సరే మీరు డీటెయిల్గా తెలుసుకొని ఆర్డర్ పెట్టండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కలర్ ఇష్యూస్ అండి. కలర్ ఇష్యూస్ అనేది ఓన్లీ ఒక కేసులో మాత్రమే జరుగుతుంది. అది ఎలా అంటే కొందరికి అందరికీ అన్నీ తెలుసండి, కొంతమందికి మాత్రమే తెలియదు అనమాట. ఇప్పుడు గోల్డ్ ఫినిషింగ్, మ్యాట్ ఫినిషింగ్, జిజే పాలిష్, విక్టోరియా పాలిష్, మెహందీ పాలిష్ ఇలా చాలా చాలా వచ్చాయి. బట్ కొందరికి మాత్రమే తెలీదు. గోల్డ్ ఫినిషింగ్ అనేసి అనుకొని మ్యాట్ వాటిని పెడతారనమాట. అప్పుడు మ్యాట్ కొంచెం డార్క్గా డల్గా ఉంటుంది, దాన్ని మాత్రమే నల్లగా వచ్చాయి, ఇది నేను గోల్డ్ ఫినిషింగ్ అనుకొని పెట్టాను అని అలాంటి కేసులో మాత్రమే కలర్ ఇష్యూస్ అనేది వస్తాయి. అంతకుమించి వేరే వాటిలో రాదు. మీకు ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి డీటెయిల్స్. లేదనుకుంటే నాకు గోల్డ్ ఫినిషింగ్లోనే కావాలి, నాకు మ్యాట్లోనే కావాలి, ఇది మ్యాటా కాదా లేదా ప్రోడక్ట్ డీటెయిల్స్ చెప్పండి అంటే చెప్తామన్నమాట. డీటెయిల్స్ తెలుసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇక తర్వాత సైజెస్ ఇష్యూస్ అండి. సైజెస్ ఇష్యూస్ వస్తే ఇయర్ రింగ్స్లో వస్తుంది, బ్యాంగిల్స్లో వస్తుంది అనమాట. బ్యాంగిల్స్లో ఒకవేళ మీకు ఏ సైజ్ కావాలి ఏంటి అనేది క్లియర్గా పెట్టండి. ఎందుకంటే మీరు 28 సైజ్ పెట్టారు, మేము 28 సైజే పంపించాము అంటే అవి మీకు పట్టలేదు అంటే అది ఇష్యూ కిందికి రాదండి, అప్పుడు ఎక్స్చేంజ్ ఉండదు. మీరు 28 సైజ్ పెట్టారు బట్ మేము 26 సైజ్ పంపించాము మిస్టేక్గా అన్నప్పుడు మాత్రమే ఎక్స్చేంజ్ అనేది వస్తుంది. ఓకేనా. ఇక బుట్టలు వచ్చేసి చేతి మీద సైజ్ తెలియడం కోసమే మేము అదే పనిగా బుట్టలు చేతి వేళ్ళ మీద పెట్టుకొని వీడియో తీయడం జరుగుతుంది. అంటే మీరు ఇచ్చేసుకోవాలా, మీ చేతి మీద బుట్టలు ఉన్నాయని ఇమాజిన్ చేసుకొని ఊహించుకొని అవి 3,000 అంత ఉన్నాయా 2,000 అంత ఉన్నాయా అనేసి మీరు ఇచ్చేసుకోవాలి. అది పెద్దవా చిన్నవని. చాలా వరకు కంప్లైంట్లు మేము చిన్నవి అనుకున్నామండి, చాలా పెద్దగా వచ్చాయి, ఇంత పెద్ద మేము వాడము, ఇలాగే కంప్లైంట్స్ వస్తాయి తప్ప చిన్నగా ఉన్నాయి అని అయితే కంప్లైంట్స్ రావండి. అది దానికి సంతోషపడాలో బాధపడాలో తెలియదు అనమాట. ప్లీజ్ మీరు ఎంక్వైరీ చేయండి, నాకు మీడియం సైజ్వి కావాలి, నాకు పెద్ద సైజ్వి కావాలి, ఇది లేదా ఇక ఈ బుట్టలు ఉన్నాయి ఇవి ఏ సైజ్ వస్తాయి అని క్లియర్గా తెలుసుకొని ఆర్డర్ ప్లేస్ చేస్తే సైజెస్ ఇష్యూ కూడా రావండి. పేమెంట్ డీటెయిల్స్ గురించి ఆల్రెడీ చెప్పేశాను. స్క్రీన్ షాట్, చాలామందికి స్క్రీన్ షాట్ తీసే ఆప్షన్ అన్ని ఫోన్లలోనూ ఉంది. ఒకవేళ కొన్ని ఫోన్లలో ఉండకపోవచ్చు ఓల్డ్ ఫోన్స్లో, అలాంటప్పుడు ఇంకొక ఫోన్ తీసుకొని ఫోటో తీసుకోండి. లేదా ఇంకా ఏమైనా ఇంట్లో ఖచ్చితంగా ఒకరిద్దరు కంపల్సరీగా ఉంటారు, వాళ్ళకి ఫోన్లు ఉంటాయి, చేసుకోవచ్చు. లేదు అంటే టీవీలో కూడా ఇప్పుడు యూట్యూబ్ వీటిలో వచ్చేస్తుంటుంది కాబట్టి టీవీలో చూస్తూ ఫాస్ట్ చేసి మీరు ఫోటో తీసుకోవచ్చు ఫోన్లో. ఇలాగా ఎలాగోలా ట్రై చేసి మీరు స్క్రీన్ షాట్ తీసి అవైలబిలిటీ చెక్ చేసుకోవచ్చండి. కాల్స్ చేయొచ్చా లేదా ఓన్లీ మెసేజెస్ అని అడుగుతుంటారు. చాలా వరకు వేరే ఎవరు కూడా కాల్స్ అనేది అవైలబుల్ లేదని చెప్తారు, ఓన్లీ మెసేజెస్ అంటారండి. బట్ నేను మాత్రమే కాల్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్తాను. బట్ దానిని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారండి. అంటే ఇప్పుడు ఒక పెడతారు, ఫోటో పెట్టాను చూడండి, అవైలబుల్ ఉందా లేదా చూడండి, ఫోన్ చేస్తారు, కంటిన్యూ చేస్తారండి, ఒక నిమిషం కూడా వెయిట్ చేయరనమాట. పెట్టగానే అనమాట 5 మినిట్స్లో 10-15 టైమ్స్ కూడా చేస్తారు కొందరు. అస్సలు అర్థమే చేసుకోరు, చాలా బిజీగా ఉంటాము. ఇప్పుడైతే స్టోరు ప్లస్ ఆన్లైన్ ఆఫ్లైన్ 2 అవ్వడం వల్ల చాలా బిజీగా ఉన్నాను. ప్లీజ్
అర్థం చేసుకోండి. నేను మీకు రిప్లై ఇవ్వకపోవచ్చు, బట్ అయితే వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు ఆన్లైన్లో మీకు రిప్లైలు వెంటనే ఇస్తారు. బట్ ఈ స్టోర్ ఓపెన్ అయినప్పటి నుంచి కొంచెం లేట్ రిప్లైలు వస్తున్నాయి, ఇదవుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ స్టోర్లో చూసుకోవాలి, అక్కడ చూసుకోవాలి కాబట్టి కొంచెం ఇదవుతుంది. ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. ఇప్పటి నుంచి ఫాస్ట్ రిప్లైలు ఉంటాయి, డైలీ అప్డేట్స్ ఉంటాయి. 3-4 డేస్ నుంచి డైలీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంతకు ముందు అయితే కొన్ని రోజులు లేట్ అప్డేట్స్ చాలా ఇదైనాయి. రీసెల్లర్స్ అందరూ కూడా అప్డేట్స్ చేయండి మేడం అని చాలా కంప్లైంట్స్ అయితే వచ్చాయి. బట్ ఇప్పటి నుంచి అన్ని టైం టు టైం ఇంతకు ముందు ఎలాగున్నాయి అలాగైతే అవుతుంది అనమాట. సెట్ అయిపోయింది మొత్తం అంతా కూడా. టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. డైలీ అప్డేట్స్ వస్తాయి, మీరు రీసెల్లింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఏ డౌట్స్ వచ్చినా సరే అడగండి. వీడియోలో చెప్పాను, ఇది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి. ఆల్మోస్ట్ అన్ని డౌట్లు నేను క్లియర్ చేశాను. ఇంతకన్నా కూడా ఇంకా చాలా డౌట్స్ వస్తాయి. వాటికి ఇది చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏ డౌట్ వచ్చినా వాయిస్ రికార్డ్ పెట్టండి, అడగండి. అందులో కుదిరితే ఒకవేళ నేను వింటాను, ఇది చేస్తాను. ఒకవేళ లేదా నా స్టాఫ్ విన్నా కూడా వాళ్ళు విని నాకు చెప్తారనమాట. దానికి నేను ఈ రిప్లై ఇవ్వమని చెప్తాను, వాళ్ళు మెసేజెస్ పెడతారు. అంతకు కాకపోతే నేను వాయిస్ రికార్డ్లో రిప్లై ఇస్తాను. ఒకవేళ వాయిస్ రికార్డ్లో కాదు, వీళ్ళతో కంపల్సరీగా మాట్లాడాల్సిన అవసరం ఉంది అని అంటే నేను మాట్లాడతాను. లేదా మీరు మాట్లాడాలంటే ఒకసారి వెంటనే మీరు చేసినప్పుడు నేను బిజీగా ఉండి ఫోన్ అందుబాటులో లేకపోయి ఉండొచ్చు. బట్ నేను మళ్ళీ వేరే టైంలో కాల్ చేయమని చెప్తాను, లేదా నేను ఈ టైంలో చేయండి అని చెప్తాను, లేదా నాకు ఫ్రీ టైంలో నేను మళ్ళీ కాల్ బ్యాక్ అయితే చేస్తానండి. మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏ రీజన్ పర్పస్ కోసం కాల్ చేశారనేది అయితే అడుగుతారు, దానికి రిప్లై ఇవ్వండి. తర్వాత చాలామంది అండి హాయ్ అని పెడతారు, బట్ నేమ్ అడిగితే నెంబర్ ఫీడ్ చేసుకుంటేనే మీకు రిప్లైలో అవైలబిలిటీ చెక్ చేసి మీకు రిప్లై ఇవ్వడం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అని పెట్టగానే మీ పేరు పెట్టేశారనుకోండి, చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ప్లీజ్ అర్థం చేసుకోండి. నేమ్ అడిగితే మాత్రం ఎందుకు అని అసలు నేమ్ చెప్పకుండా ఉంటారు. ఎంతమంది నెంబర్లో మెసేజ్లు వస్తుంటాయి, డైలీ 100ల్లో 1000ల్లో మెసేజ్లు వస్తుంటాయి. అలాంటి అన్ని నెంబర్లకి ఇది చేసుకోలేం, కష్టం అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి, దయచేసి మీ నేమ్ చెప్తే నెంబర్ ఫీడ్ చేసుకుంటే రిప్లై ఇవ్వడం ఈజీ అవుతుంది. ఓకేనా? కొత్తగా అంటే చాలామంది మన కస్టమర్లే ఆ ప్రోడక్ట్స్ చూసి ఆ ప్రైజెస్ చూసి రీసెల్లింగ్ స్టార్ట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత చాలా సపోర్ట్, థ్యాంక్స్ అలాట్ అండి. చాలామంది కామెంట్స్ కూడా పెడుతున్నారు అనమాట. ప్రోడక్ట్స్ చూసి చాలామంది ఒక్కొక్క ఫోన్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అవి చెప్తుంటారు. దానికి నిజంగా అంటే ఎంత కష్టపడినా కూడా అది మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. ఆ మాటలు అవి వినగానే కొన్ని కామెంట్స్ మెసేజెస్ అనమాట. చాలా సపోర్ట్గా ఉన్నారు. చాలామంది ఇప్పుడు స్టోర్కి వచ్చి మేము ఎప్పటి నుంచో బిజినెస్ చేస్తున్నాము, ఎప్పటి నుంచో మీ దగ్గర ప్రోడక్ట్స్ కొంటున్నాము అని చెప్తున్నారు. లో ప్రైజెస్ ఉన్నాయండి అనేసి లాస్ట్ 28th స్టార్ట్ అయింది లాస్ట్ మంత్. బట్ ఈ 20 డేస్కే చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చేసింది. డైరెక్ట్ స్టోర్కి వచ్చి కాంటాక్ట్ ఇది చేస్తున్నారు. తర్వాత ఆన్లైన్లో ఇది చేస్తున్నారు. వేరే ఎక్కడెక్కడ ఊళ్ళ నుంచి వచ్చి పుట్టపర్తి వేరే ఊర్ల నుంచి వస్తున్నారు. బిజినెస్ చేస్తున్నాం, మేము ఇంట్లో అమ్ముతున్నాం అనేసి చాలా హ్యాపీగా అనిపించిందండి. ఈ వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్